ఆలోచించి చెప్పండి. చినుకులు పడుతుంటే సరదాగా ఆ వానని చూస్తూ ఎంజాయ్ చేసి ఎంతకాలమైంది? ఒక చలిమంట దగ్గర తీరిగ్గా కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకొని ఎంతకాలమైంది? ఇలా ప్రశ్నిస్తే చాలామంది సమాధానం చెప్పలేరు. అసలు ఈ స్పీడ్ లైఫ్లో ఇవన్నీ ఎలా కుదురుతాయి? వాటికి అంత టైం వేస్ట్ చేయలేం అంటారు. కానీ నిజమేంటంటే అవి టైం వేస్ట్ పనులు కావు. జీవితం తాలూకు నిజమైన అనుభూతినిచ్చేవి. అవే తీరిగ్గా చేసే పనులే మనిషి మనస్సుకి ప్రశాంతతనిస్తాయి. టెక్నాలజీ వచ్చి మనిషి జీవితాన్ని ముంచెత్తాక అంతటా వేగం పెరిగిపోయింది. అయినా అసలైన లైఫ్ని గుర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడం కోసం, నిజమైన జీవిత అనుభవం కోసం వాళ్ళు మళ్ళీ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. ఎలా అంటారా? ఇదిగో ఇలా. ఒకప్పుడు జీవితం చాలా స్లోగా ఉండేది. ఎందుకంటే టెక్నాలజీ పెద్దగా లేదు కాబట్టి. ఏ పని చేసినా ఎంతో కొంత వెయిటింగ్ తప్పేది కాదు. బ్యాంక్ దగ్గర క్యూ, షాపింగ్ దగ్గర క్యూ, బిల్లులు కట్టే చోట క్యూ. అందువల్ల మనిషి తన చుట్టూ ప్రపంచాన్ని కాస్తైనా చూసేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఫోన్లోంచే సగం పైగా పనులు పూర్తయిపోతున్నాయి. బ్యాంకింగ్, షాపింగ్, పేమెంట్స్ అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. అందుకే చుట్టూ ప్రపంచాన్ని మనం పట్టించుకోవడం లేదు. ఖాళీ దొరికిన టైంని వినోదానికి వాడుతున్నాం. కానీ అక్కడ కూడా స్పీడే. షార్ట్ వీడియోల్ని స్క్రోల్ చేస్తూ వేగంగా బతికేస్తున్నాం. అయితే ఇప్పుడు న్యాచురల్ క్యామ్, పీస్ క్యామ్, స్లిమ్ క్యామ్ లాంటి ట్రెండ్స్ ఊపందుకుంటున్నాయి. పెద్దగా కదలికలు లేని వీడియోల్ని చూడడం ఎక్కువైంది. టెక్నాలజీతో ప్రకృతికి చేరువవుతూ వర్చువల్ లైఫ్లోని రియల్ ఫీల్ పొందుతున్నారు జనం. ఇంటర్నెట్లో వివిధ దేశాల్లో జరిగే విషయాల్ని ఎప్పటికప్పుడు లైవ్ వెబ్ క్యామ్స్ ద్వారా చూడడం మంచి అనుభవమే. అయితే కెమెరాలో కదలిక ఉంటే మనిషి ప్రశాంతతని భంగపరుస్తుంది అంటారు ఎక్స్పర్ట్స్. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రపంచాన్ని కెమెరా కళ్ళతో చూడకూడదు. మన కళ్ళు మాత్రమే కెమెరాలుగా పనిచేయాలి. చుట్టూ ఉన్న విషయాల్ని నిదానంగా, స్థిమితంగా గమనించాలి. అందుకే ప్రశాంతత కోరుకునే వాళ్లు చూడాల్సినవి మూవింగ్ వెబ్ క్యామ్స్, రోలింగ్ వెబ్ క్యామ్స్ కాదు. ప్రపంచంలో ఎన్నో వింతలు, మనం చూడదగిన ప్రదేశాలు ఉండొచ్చు. కానీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది ఇది చూడటం కంటే ఒక్కచోటే స్థిరంగా ఉండి ప్రశాంతంగా ఒకే సీన్ని గమనించటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రశాంతత ఇవ్వడం విషయంలో విజువల్కే కాదు, సౌండ్కి కూడా చాలా పాత్ర ఉంది. మీరే గమనించండి. రాత్రి ఇంటి బయట వాన సౌండ్ నెమ్మదిగా వినిపిస్తున్నప్పుడు మనిషి ఎంతో ప్రశాంతంగా నిద్రపోతాడు. అలాగే ఫైర్ ప్లేసెస్ కూడా వేడిని తట్టుకోవడానికి ఇంట్లోనే ఒక దునిలా ఏర్పాటు చేసి రాత్రంతా అందులో కట్టెలు మండిస్తూ ఉంటారు. ఆ కట్టెలు చిటపటలాడుతూ రాత్రంతా ఒక విచిత్రమైన సౌండ్ వస్తూ ఉంటుంది. చలి దేశాల్లో నివసించే చాలామంది రాత్రి సమయంలో ఈ సౌండ్కి అలవాటు పడిపోతారు. అందువల్ల ఈ ఫైర్ ప్లేస్ సౌండ్కి యూట్యూబ్లో ఎంతో క్రేజ్ ఉంది. కొన్ని ఛానల్స్ కేవలం ఆ ఫైర్ ప్లేస్ మండే దృశ్యాన్ని మాత్రమే గంటల తరబడి రికార్డ్ చేస్తారు. చిటపటల ఒరిజినల్ సౌండ్తో ఆ వీడియోల్ని అప్లోడ్ చేసి ప్లే చేస్తూ ఉంటారు. జనం గంటల కొద్దీ అదే వీడియోని చూస్తారు. ఇలాంటి ఫైర్ ప్లేస్ వీడియోలకి మిలియన్స్ కొద్దీ వ్యూస్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో చూడండి. ఫైర్ ప్లేస్ 10 అవర్స్ ఫుల్ హెచ్డి, 148 మిలియన్ వ్యూస్. 8 ఏళ్ల కిందట అప్లోడ్ అయిన వీడియో ఇది. ఇప్పటికీ దీని నిత్యం వేల మంది ప్లే చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో ప్రత్యేకత ఏముంది అంటే కేవలం నిప్పు, దాని చిటపటల ఒరిజినల్ సౌండ్ మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. కానీ రాత్రి మనం పడుకునేటప్పుడు ఇది ఆన్లో ఉంచితే రాత్రంతా ప్రశాంతంగా నిద్రపడుతుంది అని చాలామంది అంటారు. ఇలాగే రెయిన్ వీడియోలు, రెయిన్ సౌండ్ వీడియోలు కూడా ఉన్నాయి. వాన వీడియోల్ని కూడా ఉరుములు, పిడుగుల ఒరిజినల్ సౌండ్తో గంటల కొద్దీ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు కొందరు. ఈ వీడియోలకి ఎంతో క్రేజ్ ఉంది. వీటిని చూస్తూ పక్కనే చాట్ చేసుకోవడం కూడా చాలామందికి అలవాటు. అక్కడ విషయం పెద్దగా ఏమీ ఉండదు. కానీ అలా కబుర్లు చెప్పుకుంటే న్యాచురల్గా అనిపిస్తుంది. అంటే ఒక వాన రోజు మన ఊళ్ళలో మనం మన ఇంటి అరుగు మీద కూర్చొని చుట్టూ వాతావరణం చూస్తూ ఇంటి పక్క వాళ్లతో ప్రశాంతంగా ఎలా కబుర్లు చెబుతామో అదే ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈ వాన వీడియోలకి క్రేజ్. ఇలాంటివి చూసినప్పుడు మనిషి ఎప్పటికీ మనిషి అని అనిపిస్తుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి తానుగా ఉండడానికి ఇష్టపడతాడు. నిద్రలేమి అనేది చాలామందికి ఒక సమస్య. దీనినే ఇన్సామ్నియా అంటారు. ఇలాంటి నిద్రలేమితనంతో బాధపడే వాళ్ల కోసం ప్రత్యేకమైన సౌండ్స్ రికార్డ్ చేసి వాటిని వీడియోలుగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కొందరు. యూట్యూబ్లో స్లీప్ ట్యూబ్ పేరుతో ఇలాంటి ఎన్నో సౌండ్ వీడియోలు కనిపిస్తాయి.
ఈ సౌండ్ వీడియోల్లో విజువల్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు, ధ్వనికే ఎక్కువ ఇంపార్టెన్స్. ఈ సౌండ్స్ మనిషి గాఢంగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తాయంటారు. అంటే సౌండ్ వీడియోలు ప్లే చేస్తే సౌండ్ స్లీప్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చన్నమాట. ఇలాగే ప్రత్యేకించి సముద్రపు అలల సౌండ్స్ కూడా రికార్డ్ చేసి బీచ్ విజువల్స్తో పాటు గంటల కొద్దీ ప్రసారం చేసే ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్కి కూడా ఎంతో మంది సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది వీడియో పక్కనే చాట్ చేసుకుంటూ ఉంటారు. సముద్రాన్ని చూస్తూ సముద్రపు సౌండ్స్ వింటూ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటారు. అసలు కేవలం సౌండ్స్, బీచ్ని, సముద్రపు తరంగాల్ని మాత్రమే 24 గంటలు ప్రసారం చేసే టీవీ ఛానల్ కూడా ఉందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ విజువల్స్లో ఏముంది, సౌండ్స్లో ఏముంది అని ఎవరైనా వీటిని తక్కువ చేసి మాట్లాడితే అది అమాయకత్వమే అని చెప్పాలి. టెక్నాలజీ వల్ల మనిషి ప్రకృతికి క్రమంగా దూరం అవుతున్నాడు. అలా దూరం కావడం వల్లే బిజీ పనుల్లో మునిగిపోయి తనకి అవసరమైన ప్రశాంతతని కోల్పోతున్నాడు. అయితే మనిషిని మళ్లీ బిజీ నుంచి బయటకు తీసుకొచ్చి ప్రకృతికి దగ్గర చేసి ప్రశాంతతని అందించే టెక్నాలజీకి ఉంది. ఒకప్పుడు మన ఊరిలోని వానని, మన ఊరిలోని దగ్గరలోని బీచ్ని మాత్రమే మనం చూడగలిగేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎన్నో వందల సముద్ర తీరాల్ని ఇంట్లో ఉండే చూడొచ్చు. ఆ సముద్రపు అలలు ఇచ్చే ఒరిజినల్ సౌండ్స్ని ఆస్వాదిస్తూ నిద్రపోవచ్చు. టెక్నాలజీ వల్ల మనిషి ప్రకృతికి దూరం కావడం అనేది పెద్ద సమస్యే. కానీ టెక్నాలజీ తెచ్చే సమస్యలకి టెక్నాలజీయే పరిష్కారం చూపిస్తుంది. దానికి ఈ వెబ్ క్యామ్ వీడియోలు, న్యాచురల్ వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యాలు.